సైఫరాబాదు చాలా అద్భుతం అండి. ఇక్కడ లైన్లో పెట్టండి, ఇక్కడ పెట్టండి ఆ గడ్డ ఎన్నికి. సర్వేజన ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం నడుస్తుంది. హెల్మెట్ ధరించండి. పటేల్ గారు, ఎన్టీటీ డేటా జనార్దన్ రెడ్డి గారు అండ్ ఎన్టీటీ డేటా. I request, please sir, I request other members of our Sarvajana. Ramesh గారికి ఇచ్చారా? రమేష్ గారు తిరుమల రెడ్డి గారికి. ఎందుకంటే చివరికి హెల్మెట్ పెట్టుకోవడం అనేది బిహేవియరల్ సైన్స్ అండి. సార్ గురువారం సార్ 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 రమేష్ సార్ 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 ఇయర్ సార్ ఇయర్ కట్ చేయండి లాగేసి.
సర్వేజన ఫౌండేషన్ వాటి వ్యవస్థాపకులు శ్రీ గురువారెడ్డి గారు, శ్రీ జనార్దన్ రెడ్డి గారు మరియు శ్రీ రామ్ గారు వారు ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఐకియా జంక్షన్ వద్ద ఎంటిటీ డాటా అనే సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి శ్రీ పటేల్ గారు, దాని ఎండి చైర్మన్ అండ్ ఎండి గారు దాదాపు 25 లక్షల రూపాయల విలువ చేసే హెల్మెట్లు ఈరోజు ఉచితంగా ప్రయాణికులకి ఇవ్వడానికి సంకల్పించినారు. ఈ కార్యక్రమంలో భాగపంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే మంచి మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఎన్టీటీ సంస్థ ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసింది. వారి సంస్థలో పనిచేసినటువంటి ఎటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా కానీ హెల్మెట్ లేకుండా వచ్చినట్టయితే ఆ ఎంప్లాయీకి ఫైన్ రూపకంగా ఒక 100 హెల్మెట్లు పంచే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రమాణం చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది ఇలాగే కంటేజియస్గా ఒక అంటువ్యాధి కన్నా కూడా ఒక బాగా వైరల్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకోవాలి, పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. రోడ్ సేఫ్టీలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. తోటి కోఆర్డినేట్ చేసి హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చాలని మా ఫౌండేషన్ ప్రయత్నాలు. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో కార్యక్రమంగా యమధర్మరాజు ప్రతి జంక్షన్లో వచ్చి ఉంటున్నాడు. ఇవాళ ఫ్రీ హెల్మెట్ చేస్తున్నాం. మీరు కూడా అందరికీ ప్రాపగేట్ చేసి ఈ ఎన్టీటీ డేటా ఉన్న ఉదారత్వాన్ని అలానే ఇంక వేరే కంపెనీస్ కూడా ముందుకు వచ్చి ఈ మహాయజ్ఞానికి అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక 5 ఏళ్లలో మన హైదరాబాద్ సేఫరాబాద్ కింద మారి ప్రపంచానికే నెంబర్ 1 సేఫ్టీ సిటీగా మారాలని నేను కోరుకుంటున్నాను. అదంతా మనం చేయొచ్చు. మనందరూ డెఫినెట్గా చేసి చూపిద్దాం. సర్వేజన ఫౌండేషను, నేను ఆర్థోపెడిక్ సర్జన్ని. రోజుకు ఒక 10 నుంచి 20 యాక్సిడెంట్లు చూస్తుంటారు. దాంట్లో సగం మంది హెల్మెట్లు పెట్టుకోకుండా హెడ్ ఇంజరీస్తో వచ్చిన వాళ్ళు. మీ అందరికీ తెలుసు, ప్రతి 3 నిమిషాలకి ఒక డెత్ జరుగుతుంది ఇండియన్ రోడ్స్ మీద. దాంట్లో 40% హెల్మెట్లు పెట్టుకోకుండా తల జడిపోతుందని హ్యాండిల్కి తగిలించుకొని ఇందా కమిషనర్ గారు చెప్పినట్టు వెనకాల పెట్టుకుంటే కుదరదు. మీ తల జుట్టు ముఖ్యమా తలకాయ ముఖ్యమా చూసుకోవాలి. కాబట్టి హెల్మెట్ని జాగ్రత్తగా, ఇవాళ మంచి మంచి హెల్మెట్లు, వెరీ కాస్ట్లీ హెల్మెట్లు ఇస్తున్నాం. ఆ హెల్మెట్లు అనేది ఇది ఓన్లీ ఒక సింపుల్ గెస్చరే. అట్లనే అందరికీ అన్ని కోట్ల మందికి హెల్మెట్లు మేము కొనివ్వలేము. కానీ మీలో బిహేవియర్లో మార్పు రావాలి. దానికి ప్రెస్ మీరు చాలా చాలా హెల్ప్ చేయాలి మా అందరికీ. కాబట్టి సర్వేజన ఫౌండేషను రానున్న సంవత్సరాల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇండియన్ రోడ్లని హైదరాబాద్ పర్టికులర్గా సేఫరాబాద్ మార్చే ప్రయత్నాన్ని చేపట్టాం. దానికి మా ఐఏఎస్ జనార్దన్ రెడ్డి గారు CEO, రాము ఎలమంచిలి వచ్చి వైస్ చైర్మన్, ఇంకా వాళ్ళందరూ కలిసి మేము అహర్నిశలు శ్రమిస్తున్నాం. కానీ ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, ప్రెస్, పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలి. అది మీరు ప్రాపగేట్ చేసి మాకు సహాయం చేయండి. ఈరోజు ఎన్ని హెల్మెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? 2000 హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2000 ఏది లోన్ కాదు, పర్మనెంట్గా ఇస్తున్నాం. ఆ 2000 పీపుల్ ఇంకొక 10 మందికి చెప్పి హెల్మెట్లు ధరించండి అని చెప్తే ఒక పాంచి స్కీమ్ లాగా 20,000 మందిని మారుతారు. అది మాకు కోరిక. Today we are gathered here to basically create awareness about safety, and by distributing helmet we really want to create that awareness. This is part of our annual corporate social responsibility to helping the society at a large, and by distributing the helmet we really want to create awareness among the normal rider that more than 50% of the people are not able to save their life when they meet with an accident without a helmet. And this is primarily a larger initiative for us. This is not just a donation or something. We have more than 100 of our employees here who are volunteering to distribute the helmet. More than 2,000 helmet are we going to distribute in 3 days time. And I think we have already taken the best quality ISI mark helmet to ensure that the quality is not compromised. We are very happy to be part of this initiative and partner with Sarvejana Foundation to basically support them in their initiative. Thank you.